శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానాల్లో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో, కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనంలో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది 2024-25. 2023-24లో మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే వచ్చాయి. ముఖ్యంగా ధనం అనేది వచ్చి చేరింది అన్నమాట. ఎక్కడి నుంచి ఇరుక్కుపోయినటువంటి డబ్బు కూడా వచ్చి మీనరాశి వారికి చేరుంటుంది. కానీ 2024-25లో గ్రహస్థితి అనేది మారబోతున్నది. ఆల్రెడీ అక్టోబర్కి వచ్చేటప్పటికి రాహు లగ్నంలోకి, అంటే రాశిలోకి, సప్తమంలోకి వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు 12వ ఇంట్లోకి వచ్చేటప్పటికి రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా మొదలైంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది ఒక పక్కన బాధిస్తున్నప్పటికీ అన్ని రాశుల వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది అంతగా లేదు, అన్ని నక్షత్రాల వారి మీద యాక్చువల్గా చెప్పాలంటే. మరియు గురువు వీరికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మేలో మారబోతున్నాడు, తృతీయంలోకి మారబోతున్నాడు అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అనేది చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగంతో మొదలు పెడదాం. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది అన్నమాట. ఉద్యోగంలో వీరికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచే వీరికి మంచి అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కొద్దిగా మానసిక ఆలోచన స్థిరత్వం లేకుండా ఇక్కడ ఉంటే బాగుంటుందా, వేరే చోటకి వెళ్తే బాగుంటుందా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ఆలోచన ద్వారానే ఉన్న స్థానం నుంచి వేరే చోటకి వెళ్ళాలి అని చెప్పి మానసికంగా కూడా చింత అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే వీరు 2024 మే వరకు మంచి స్థితిలోనే కొనసాగుతారన్నమాట. అంటే మంచి స్థానంలో ఉండగలుగుతారు. దాని తగినట్టుగానే డబ్బు కూడా వీరు సంపాదించడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కుటుంబంలో సఖ్యత, అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. దానికి ముఖ్య కారణం గురువు మంచి స్థానంలో ఉన్నందువల్ల మంచి యోగ్యతను కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఆ యొక్క గురువు యొక్క బలమే వీళ్ళని కాపాడుతుంది అన్నమాట మే వరకు. మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కూడా గురువు యొక్క బలమే వీళ్ళని కాపాడుతుంది. వైవాహిక జీవితంలో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఆ యొక్క మనస్పర్ధలు వచ్చి అటు వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంటుంది అన్నమాట. అంటే ఎక్కువగా బాధించట్లేదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. వీటన్నిటితో పాటు మనం బాగా గమనించినట్లయితే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురవుతారన్నమాట. ప్రేమ లేదు జీవితంలో అనే ఒక ఆలోచన అనేది వీరి మనసులో తిరుగుతూ ఉంటుందన్నమాట. మరియు కొత్త జీవితంలో కొత్త మనిషితో మనం ఉంటే బాగుంటుంది అని మీ మనసులో వచ్చిన తలంపు కోరికినట్టుగానే అన్య పురుషుడు, అన్య స్త్రీతో మీకు పరిచయం ఏర్పడటం అనేది జరుగుతుంది. ఆ పరిచయంలో ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట జీవితం. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అనేవి జీవితంలో మొదలవుతాయి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మీరు ప్రేమించినటువంటి వ్యక్తినే పెళ్లి వివాహం చేసుకోవాలి అనే ఒక ఆలోచన అనేది మీ మనస్సులో తిరుగుతూ ఉంటుంది.
ఆ యొక్క విషయం కుటుంబంలో చెప్పడం అనేది కూడా జరుగుతుందన్నమాట ఈ 2024-25లో. మరియు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు రిలేటెడ్ ఇష్యూస్గా మారటం అనేది జరుగుతుంది. కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలుగా మారతాయి. ఆ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. వివాహ సంబంధితమైన వ్యవహారాలు, పునర్వివాహ సంబంధితమైన వ్యవహారాలు ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థంలోనే అనుకూలంగా ఉంది. మే వరకు అవి సిద్ధిస్తాయి అన్నమాట. కోర్టు రిలేటెడ్ ఇష్యూస్లో ముఖ్యంగా ఎప్పుడుదో ఇరుక్కుపోయినటువంటి మీ యొక్క ఆస్తి అనేది ఒక మంచి తీర్పు అనేది ఈ యొక్క వర్షంలో అంటే ఈ యొక్క సంవత్సరంలో ప్రథమార్థంలోనే రావడానికి అనుకువగా ఉందన్నమాట. వీటన్నిటితో పాటు మనం బాగా గమనించినట్లయితే పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో అనుకూలతంగా ఉంటారు. వారి యొక్క జీవితంలో వారి యొక్క గమ్యాన్ని తెరుచుకొని వారే ముందుకు వెళ్ళటం అనేది వారి యొక్క తీసుకొచ్చే మంచి పేరు, మరి వారికి ఉద్యోగంలో సెటిల్ అవ్వటం వల్ల మీరు యొక్క జీవితంలో మరి యొక్క మీ కుటుంబంలో ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట. తద్వారా మీ మానసిక ఆనందానికి గల కారణంగా తయారవుతుంది. ప్రశాంతమైన కుటుంబం ఉంది అనే విధంగా ఉంటుందన్నమాట. కాకపోతే మే తర్వాత ఎవరి దృష్టి తగిలిందో అన్నట్లుగా జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే కుటుంబ వ్యవస్థను కూడా కొద్దిగా అశాంతి అనేది మొదలవుతుందన్నమాట. ఎవరో నా మాట వినట్లేదు అనే ఒక ఆలోచన అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది. స్నేహితులతో సత్సంబంధాలు అనేది జరుగుతుంది. ఇంట్లో వివాహం జరగడం అనేది జరుగుతుందన్నమాట 2024-25 సంవత్సరంలో. పిల్లల యొక్క మనస్థితిక స్థితి వారి యొక్క వయసు వచ్చిన తర్వాత వారి యొక్క జీవితానికి వదిలేయాలి అనే ఒక మానసిక స్థితిలోకి మీరు మారతారన్నమాట. తల్లిదండ్రులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. కానీ తల్లితో దూరం అనేది అలాగే ఉంటుందన్నమాట జీవితంలో. అంటే వారితో మంచి సంబంధం ఉన్నా సరే వారు ఎందుకనో మీ మనసు దూరంగా ఉంటూ ఉంటుంది. మరియు అధికమైన ఖర్చు అంటే మీకు తెలియకుండానే అధికమైన ఖర్చు పెట్టడం, తద్వారా వచ్చేటప్పటికీ అధికమైనగా మీరు సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం అనేది దుర్వ్యయంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. కుటుంబంలో పిల్లల యొక్క ఆరోగ్యం అనేది కుంటుపడుతూ ఉంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికి ఈ యొక్క రాహుకేతుల యొక్క మార్పు చేర్పులు. గురుబలం ఇన్ని రోజులు కాపాడింది. ఈ యొక్క మే తర్వాత కొన్ని మార్పు చేర్పులు అనేవి జీవితంలో జరుగుతాయన్నమాట. మరియు పుత్ర సంబంధితమైన వ్యవహారాల్లో పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ యొక్క మే లోపలే 2025 మే లోపలే ఒక మంచి సత్సంతానం అనేది కలగటం అనేది జరుగుతుంది అన్నమాట. మరియు వాటికి బీజంగా కూడా తయారవుతుంది. అంటే ఒక మంచి శుభవార్త అనేది వినటం అనేది జరుగుతుంది. కుటుంబంలో వ్యక్తులు అనేది పెరుగుతారన్నమాట. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు, సత్సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మే లోపల ముడిపడతాయి. అంటే 2024 మే లోపలే మీ ఇంట్లో ఒక కొత్త గృహం కొనాలి, ఇంట్లో వివాహం చేయాల్సినటువంటి కన్యలు కానీ పురుషుడు కానీ ఎవరైతే ఉన్నారో వారికి వివాహం చేయటం అనేది జరుగుతుంది. అది మీ మానసిక ఆనందానికి, ఇంట్లో ఒక సుఖ సంతోషానికి గల కారణంగా తయారవుతుంది అన్నమాట. స్థిరచరాస్తుల కొనుగోలు విషయాలు అనేవి ముడిపడతాయి. ఒక గృహం కొనటం, వాహనం కొనటం అనేది జరుగుతుంది. ఆస్తి అనేది పెరుగుతుంది. డబ్బు ఎలాగైనా సంపాదించగలను అనే ఒక ఆలోచన అనేది మీ మనసులో ఉంటుంది. రాజకీయ పరంగా కూడా చెప్పాలి అంటే సంఘంలో గౌరవము, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు అనేది ఉంటాయి. మీరు పిలిస్తే 10 మంది వచ్చి మీకోసం పని చేస్తారు అనే విషయం అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి ముడిపడతాయి. శారీరకంగా, మానసికంగా కూడా 2024-25 అనేది అనుకూలంగా ఉంటుంది. కానీ వైవాహిక జీవితంలో మనస్పర్ధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, పుత్ర సంబంధితమైన వ్యవహారాలు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశి స్త్రీలు ఎవరైతే వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలి, స్వయం ప్రతిపత్తిన సాధించాలి, అంటే స్వయంగా బిజినెస్ చేసి జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు, వారి యొక్క కోరిక కూడా ఈ సంవత్సరం అనేది సంవత్సర ప్రథమార్థంలోనే నెరవేరుతుంది అన్నమాట. అంటే ఆదాయం అనేది సంపాదించటం అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది వీరి యొక్క జీవితంలో.
ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే దుర్వ్యయం అనేది ఎక్కువగా అయ్యే విధంగా ఉంది. ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం, మానసిక చింత అనేది ఎక్కువగా దరిచేరే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రహస్థితి అనేది అలా ఉంది కాబట్టి మానసిక స్థిరత్వం అనేది వీరికి యొక్క రాశి వారికి పెంపొందుతుంది. ఒక మంచి స్థాయిలో ఉద్యోగరీత్యా కూడా పొజిషన్ రీచ్ అవ్వగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అనేది చూద్దాం. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది అన్నమాట. కాకపోతే నిర్ణయం తీసుకోవాలా వద్దా, ఎక్కడ చేరాలి వద్దా అనేది ఇదే మేమాంసలో ఉంటూ ఉంటారన్నమాట ఈ యొక్క రాశి విద్యార్థులు. అంటే మంచి సీట్ వస్తుంది, ఎందుకంటే వీటికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురువు యోగకారకుడు అన్నమాట, ధనస్థానంలో ఉన్నటువంటి యోగకారకుడు కాబట్టి వీరు మాట్లాడే విషయాల్లో కూడా చాలా మంచిగా మాట్లాడటం, తద్వారా ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేయటం, వీరికి ఒక మంచి సీట్ రావటం, మంచి ర్యాంక్ రావటం, తద్వారా అది కుటుంబానికి కూడా ఒక ప్లస్ పాయింట్గా తయారవుతుంది అన్నమాట. కాకపోతే వీరు ఎక్కడ చేరాలి అనే ఆలోచనలోనే ఎక్కువగా సమయాన్ని వీరు వేస్ట్ చేస్తారు. కానీ ఏ నిర్ణయమైనా సమయానికి తీసుకోవడం జరుగుతుంది. ఒక మంచి ర్యాంక్ రావటం, మంచిగా వచ్చేటప్పటికి ఒక ఉత్తీర్ణత సాధించటం, పోటీ పరీక్షల్లో, గ్రూప్స్, సిలబస్లో, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఒక మంచిగా అనుకున్న దానికన్నా ఒక ప్రమోషన్ లిస్ట్లో పేరు ఉన్నదని తెలుసుకోవటం, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాటిలో సఫలీకృతాన్ని కూడా మీరు పొందగలుగుతారు అన్నమాట, విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే మీకు 2024, 2025 అనేది శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే అన్ని నక్షత్రాల మీద ఈ యొక్క ప్రభావం లేదు. ఈనాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది, కానీ అన్ని నక్షత్రాల మీద ప్రభావం లేదు. దాని గురించి నేను క్లియర్గా కూడా శని గురించి వీడియో చేయడం జరుగుతుంది. అది చూడండి, ఏ నక్షత్రం మీద ఉంటే ఏ నక్షత్రం మీద ప్రభావం ఉంటుంది అనేది కూడా చెప్పానన్నమాట. వృత్తిరీత్యా మనం చూసినట్లయితే డాక్టర్స్, నర్సెస్, అలాగే హాస్పిటల్ రంగ నిపుణులు, హాస్పిటల్ రంగ యజమానులు ఈ యొక్క సంవత్సర ప్రథమార్థంతో పాటు ద్వితీయార్థం కూడా చాలా అనుకూలంగా ఉంది వారికి. అలాగే స్పోర్ట్స్ రంగ నిపుణులు, స్పోర్ట్స్ రంగ షాపుల్లో పనిచేసే వారికి కూడా ఈ యొక్క సంవత్సరంలో ప్రథమార్థంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. న్యాయవాదులు, ఇంజనీరింగ్ రంగ నిపుణులు, సివిల్ రంగంలో ఇంజనీర్లు మరియు సివిల్ రంగ కాంట్రాక్టర్లకి కూడా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. పురోహితులు మరియు అలాగే మత ప్రబోధకులు, బోధనా రంగ వృత్తిలో ఉన్నటువంటి టీచర్లు, ప్రొఫెసర్లు వీరికి కూడా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అనేవి ఈ సంవత్సర ప్రథమార్థంలో రావటం అనేది జరుగుతుందన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం అనేది లేదు. అధికమైన ధనార్జన అనేది కూడా చేస్తారన్నమాట. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు, రక్షక రంగంలో, డిఫెన్స్ రంగంలో పనిచేసే వారికి కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం అనేది చాలా యోగ్యకారకంగా కూడా ఉందన్నమాట. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు, మళ్ళీ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మరియు ఆ యొక్క నిపుణులు, మరియు టైల్స్ రంగంలో పనిచేసేవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నిపుణులు వారందరికీ కూడా సంవత్సర ప్రథమార్థం అనేది అనుకూలంగా ఉంది. ఆటోమొబైల్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డీలర్సు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, డీలర్సు వీరందరికీ కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం అనేది అనుకూలంగా ఉంది. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసే వారికి కూడా ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయార్థం కూడా అనుకూలంగా ఉందన్నమాట. టెక్స్టైల్ రంగం నిపుణులకు వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వారికి ఈ సంవత్సరాంతం అంతా అనుకూలంగానే ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఇక వడ్డీ వ్యాపారం చేసే వారికి వచ్చినప్పటికీ సంవత్సరం ప్రథమార్థంలో అధిక ధనార్జన అనేది ఉంటుందన్నమాట. అలాగే చీటీ వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క సంవత్సర ప్రథమార్థమే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో మనం చూసినట్లయితే ద్వితీయార్థంలో కన్నా ఈ యొక్క స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, అంటే స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వారికి వచ్చేటప్పటికి సంవత్సర ప్రథమార్థంలోనే అనుకూలంగా ఉందన్నమాట. ద్వితీయార్థం అనేది అనుకూలంగా లేదన్నమాట. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది.
సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది, కేతువు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుణ్ణి బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది, గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతుగ్రహం అన్నమాట. కేతుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుణ్ణి పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహం అయినటువంటిది ఏదేంటంటే తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చేటప్పటికి ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినాటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి మీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీన దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు, మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలి అనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారు, కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు,
అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి. దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.